మనము సెంట్రిపీటల్ ఒబేసిటీ అని ఒక టర్మ్ ఉంటదండి. అంటే బొజ్జ దగ్గర ఎక్కువగా ఫ్యాట్ డిపాజిట్ అయి ఉండడం. మళ్ళా కొంతమంది చూస్తాము జపనీస్ గానీ వీళ్ళుంటారు. సూమో చేసే వాళ్ళుంటారు గదా! అది సబ్‌క్యూటేనియస్ ఫ్యాట్. సబ్‌క్యూటేనియస్ ఫ్యాట్ వాళ్ళు చూడ్డానికి అంత లావుగా ఉన్నా గూడా వాళ్ళు హెల్తీగా ఉంటారండి. వాళ్ళలో ఉండే ఫ్యాట్ అనేది చర్మం కింది భాగంలోనే ఉంటుంది. సబ్‌క్యూటేనియస్ టిష్యూలో. దట్ ఈస్ సబ్‌క్యూటేనియస్ ఫ్యాట్. ఇప్పుడు మీరన్నట్టు విసరల్ ఫ్యాట్ అనేది చాలా డేంజరస్. విసరా అంటే బాడీలోని ఇంటర్నల్ ఆర్గన్స్. ఎప్పుడైతే ఫ్యాట్ ఈ ఇంటర్నల్ ఆర్గన్స్ చుట్టూతా ఉంటుందో అదేం చేస్తుంది? హార్మోన్ ఇంబాలెన్స్ క్రియేట్ చేస్తుంది. మన బాడీలోని హార్మోన్స్ డిస్టర్బ్ అయ్యి ఇష్టం వచ్చినట్టుగా రిలీజ్ కావడం వల్ల హార్ట్ అటాక్‌కి, బ్రెయిన్ స్ట్రోక్‌కి ఇవన్నిటికి దారి తీస్తుంది. 62 లక్షల మంది ప్రజల్లో మెడ్‌ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్లు. బెల్లీ ఫ్యాట్ గనుక తీసుకున్నట్టయితే దాంట్లో విసరల్ ఫ్యాట్ ప్లస్ సబ్‌క్యూటేనియస్ ఫ్యాట్ అంటాం. ఇప్పుడు బెల్లీ ఫ్యాట్ అనేది ఏంటి? మనకు బయటికి కనబడేది బొజ్జ వచ్చినట్టుంటే ఆ చర్మం కింది భాగంలో ఉన్న ఫ్యాట్ ప్లస్ విసరల్ ఫ్యాట్‌ని బెల్లీ ఫ్యాట్ అంటాం. బెల్లీ ఫ్యాట్ ఈజ్ ఆల్సో డేంజరస్. విసరల్ ఫ్యాట్ అనేది ఏంటంటే పార్ట్ ఆఫ్ బెల్లీ ఫ్యాట్ అంతే. ఆ ఆర్గన్స్ ముఖ్యమైన అవయవాల చుట్టూ ఉన్న ఫ్యాట్‌ని మనం విసరల్ ఫ్యాట్ అంటాం. ఇవన్నీ ఏంటంటే జబ్బులకు దారితీస్తుంది. అందుకే మనం విసరల్ ఫ్యాట్ డిపాజిట్ కాకుండా ఉండాలంటే ఖచ్చితంగా మనం తీసుకునే క్యాలరీస్ మీద కంట్రోల్ ఉండాలి. డైలీ హాఫ్ ఎన్ అవర్ ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి. అప్పుడే గనుక మనకి మానసిక జబ్బులు, శారీరక జబ్బులు ఇవేవి రాకుండా ఉంటాయి. ఎప్పుడైతే మనము ఇవన్నీ ఎప్పుడొస్తాయి? మనం ఇర్రెగ్యులర్‌గా పడుకున్నప్పుడు అంటే సర్కాడియన్ రిథమ్ డిస్టర్బ్ అయినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్స్‌లో. సెకండ్ వచ్చేసి ఇంప్రాపర్ ఫుడ్, హై క్యాలరీ ఫుడ్ తినడం. కొంతమంది లేజీగా ఉంటారు. తింటూనే ఉంటారు. దే డోంట్ ఎక్సర్సైజ్. ఇలాంటివన్నీ జబ్బు పడినప్పుడు ఇలాంటప్పుడే మనం కొంచెం ఎక్స్ట్రా శ్రద్ధ తీసుకుంటూ మనము ఆ బెల్లీ ఫ్యాట్ గానీ, విసరల్ ఫ్యాట్ రాకుండా ఉండాలంటే వాక్ వెన్ యూ టాక్ అన్నట్టు మీరు మాట్లాడినప్పుడు అట్‌లీస్ట్ ఫోన్‌లో గూడా వీలైతే నడవండి. ప్రతి ఒక్కరు వాచ్ పెట్టుకొని ఉండలేరు. డిజిటల్ స్టెప్స్ కౌంట్ చేయలేరు. అట్‌లీస్ట్ బీపీ, షుగర్ ఉన్న వాళ్ళైతే ఉదయాన్నే మీరు ఒక హాఫ్ ఎన్ అవర్ వాక్ చేయండి. బయటికెళ్ళే పరిస్థితి లేదనుకోండి, ట్రెడ్‌మిల్ అన్నా ఇంట్లో పెట్టుకుంటే అట్‌లీస్ట్ హాఫ్ ఎన్ అవర్ బర్న్ చేయడం ద్వారా ఫ్యాట్‌ని అది మీకు పాజిటివ్ హార్మోన్స్ కూడా రిలీజ్ అయితాయండి. ఎండార్ఫిన్స్, ఎన్‌కెఫలిన్స్ అంటాం. ఇప్పుడు జిమ్‌కెళ్ళిన వాళ్ళు కూడా వెయిట్స్ చేయాల్సిన అవసరం లేదండి. ఫిట్‌నెస్ కొరకు కార్డియో ఎక్సర్సైజెస్ అని ఉంటాయి. ట్రెడ్‌మిల్, క్రాస్ లైట్ ట్రైనర్ ఇలాంటివన్నీ. అవి చేసుకొని ఫిట్‌నెస్ మెయింటైన్ చేయడం ద్వారా ఈ పాజిటివ్ హార్మోన్స్ రిలీజ్ అయ్యి బాడీ కూడా వెల్ బీయింగ్ అంటాం. హెల్తీగా ఉన్న ఫీల్ కూడా మీకు తెలుస్తుందండి.